స్వర అయితే విష్ణు అభిల దగ్గరకు వెళ్ళి వాళ్ళకైతే ఒక్కసారికి షాకింగ్ ఇస్తుంది. ఇక అభి అయితే ఏంటి ఎందుకు ఇలా వచ్చావని చెప్పి అంటూ ఉంటుంది. మళ్ళీ అభి అయితే ఏంటి ఎందుకు ఇలా వచ్చావు, మళ్ళీ ఏవైనా నాటకాలు ఆడడానికా అని చెప్పి అభి అడుగుతూ ఉంటాడు. దాంతో స్వర అయితే ఏంటి అభి సార్ మీకన్నా నాటకాలు ఇంకెవరు ఆడుతారు, నేను నాటకం ఆడడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే మరి ఈ ఊరు వదిలి వెళ్ళిపోయావంట, జాబ్కి కూడా రిజైన్ చేసావంట, ఇవన్నీ నాకు నమ్మించడానికి తెలియాలని నువ్వు ఇలా చేసావు కదా, నీ నాటకాలు నాకు తెలుసు అని చెప్పి అభి అంటాడు. అది వినగానే స్వర అయితే మీరు వేసే నాటకాల దగ్గర నా నాటకాలు ఏమి ఎక్కువ కాదు, మీరేమో ఇల్లు వదిలి వెళ్ళిపోయినట్టుగా టూలెట్ బోర్డు పెట్టి ఫామ్ హౌస్కి వెళ్ళి ఒక 1 వీక్ ఉండి తిరిగి ఇంటికి వచ్చేస్తే నేను నమ్ముతాను అనుకున్నారా, మీ నాటకాలు ఏం తక్కువ కాదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో ఈ మాటలన్నీ కూడా విష్ణు వింటూ ఉంటాడు. అలా విష్ణు వింటూ ఉండగా ఏంటి అభి సార్ మీతో నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, మనం పర్సనల్గా మాట్లాడుకున్నప్పుడు మధ్యలో ఈ మూడో వ్యక్తి ఎందుకు, విష్ణు గారు మీకు చెప్పింది గుర్తుంది కదా, ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పి అంటుంది. అది వినగానే విష్ణు అయితే సరే అమ్మ వెళ్ళిపోతానని చెప్పి విష్ణు వెళ్ళిపోతూ ఉంటాడు. దాంతో అభి అయితే రే నువ్వు వెళ్ళకరా ఇక్కడే ఉండు అని చెప్పి అంటాడు. ఇంతలో అక్కడ ఉన్న స్వర అయితే అన్న ఏంటన్నా మా ఇద్దరం పర్సనల్గా మాట్లాడుకుంటే మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు కదా, ఇక్కడి నుండి వెళ్ళండి అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న స్వర అయితే అభి సార్ మీరు నాతో కొంచెం మాట్లాడండి అభి సార్ అని చెప్పి అంటుంది. నీతో మాట్లాడంటే నీతో అసలు నాకు అనవసరం అని చెప్పి అభి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతూ ఉంటే ఆగండి అభి సార్ అని చెప్పి అభి చేతిలో ఉన్న కార్ కీస్ తీసుకొని మీకు ఇప్పుడు ఈ కార్ కీస్ కావాలంటే మీరు నాతో కొంచెం మాట్లాడాలి, అది ఇక్కడ కాదు పక్కన రెస్టారెంట్ ఉంది, ఆ రెస్టారెంట్కి వచ్చి మీరు నాతో కాఫీ తాగుతూ మాట్లాడాలి, పదండి అక్కడికి అని చెప్పి స్వర అంటుంది. అది వినగానే అభి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఏంటి ఈ స్వర ఇంత డేరింగ్గా డాషింగ్గా ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది, అసలు ఈ స్వరకి ఏమైంది అని చెప్పి అభి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.